నమస్కారం, జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈ రోజు వార్తల్లో విశేషాలు ఇలా ఉన్నాయి. ఆదాయపు పన్ను శాఖలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారని విశాఖపట్నం ఇన్కమ్ ట్యాక్స్ ప్రిన్సిపల్ కమిషనర్ బి శ్రీనివాస్ చెప్పారు. బుధవారం శ్రీకాకుళం నగరంలో ఆదాయపు పన్ను శాఖ కార్యాలయంలో నూతనంగా నిర్మించిన అతిథి గృహాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏప్రిల్ 1 నుంచి పన్ను చెల్లింపులను సులభతరం చేశారని, దీంతో పాటు పన్ను పరిధి విస్తరించారని అన్నారు. డిజిటల్ విధానం తీసుకురావటం వల్ల సామాన్యులకు సకాలంలో పన్నులు చెల్లించే అవకాశం కలుగుతుందని అన్నారు. ఐటీ రిటర్న్స్ ప్రతి ఒక్కరూ దాఖలు చేయాలని, నెట్ బ్యాంకింగ్ సౌకర్యం, ఈ ఫైలింగ్ సునాయాసంగా చేసే అవకాశం ఉందన్నారు. అంతకన్నా ముందు శ్రీకాకుళం ఐటీ కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఐటీ ఉద్యోగులు, హర్షవల్లి లయన్స్ క్లబ్ ప్రతినిధులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం శ్రీ ముఖలింగేశ్వర స్వామి దేవస్థానంలో చక్రతీర్థ స్నానాల పుణ్యక్రతువు బుధవారం పటిష్ట పోలీస్ బందోబస్తు నడుమ ప్రారంభమైంది. భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా సమగ్ర భద్రతా ఏర్పాట్లు చేశారు. జిల్లా యంత్రాంగం అంతా శ్రీముఖలింగంలో నిమగ్నమై చక్రతీర్థ స్నానాలు ప్రశాంతంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. శ్రీముఖలింగం ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి నిరంతర పర్యవేక్షణలో పగడ్బందీ ఏర్పాట్ల మధ్య చక్రతీర్థ యాత్ర ప్రారంభమైంది. ఉత్సవ విగ్రహాల రాకపోకలు, భక్తుల రద్దీ, ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టారు. బందోబస్తు విధుల్లో ఉన్న అధికారులకు ఎప్పటికప్పుడు అప్రమత్తతపై దిశానిర్దేశాలు చేశారు. సీసీ కెమెరాలు, డ్రోన్ పర్యవేక్షణ, భారీ బారికేడ్లతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. చక్రతీర్థ స్నానాలు ప్రశాంతంగా సజావుగా నిర్వహించారు. భక్తులు పోలీసులకు సహకరించాలని జిల్లా పోలీస్ శాఖ విజ్ఞప్తి చేసింది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మంగళవారం నాడు సుడిగాలి పర్యటన చేశారు. ముందు రోజు రాత్రి 11 గంటలకు శ్రీకాకుళంలో ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి మంగళవారం ఉదయం 8 గంటలకు పలాస రైల్వే వంతెన, కేంద్రీయ విద్యాలయ పనులను సమీక్షించారు. అక్కడి నుంచి విశాఖపట్నం చేరుకుని మధ్యాహ్నం 1 గంటకు బెంగుళూరు పయనమయ్యారు. బెంగుళూరులోని వేమగల్లో టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ ఎయిర్ బస్సుల మధ్య భారతదేశంలో మొట్టమొదటి ప్రైవేట్ సెక్టార్ H-125 హెలికాప్టర్ ఫైనల్ అసెంబ్లీ లైన్ ప్రారంభోత్సవం కార్యక్రమంలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఫ్రాన్స్ రక్షణ మంత్రి క్యాథరిన్ వాట్రిన్ ఇతర ముఖ్యులతో కలిసి పాల్గొన్నారు. మళ్లీ సాయంత్రం 8 గంటలకు విశాఖ చేరుకున్న కేంద్ర మంత్రి పోర్ట్ గెస్ట్ హౌస్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. బుధవారం నాడు విశాఖలో జరిగే ప్లీట్ రివ్యూ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో కలిసి పాల్గొంటారు. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ న్యూఢిల్లీ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థ అమరావతి వారి ఆదేశానుసారంగా జునైద్ అహ్మద్ మౌలానా చైర్మన్ కమ్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆదేశాల మేరకు శ్రీకాకుళం నగరం స్థానిక జిల్లా పరిషత్ రోడ్డు నందు గల సన్ షైన్ స్కూల్ నందు న్యాయ అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె హరిబాబు మాట్లాడుతూ పిల్లల గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి న్యాయ అవగాహన కల్పించారు. తోటి బంధువులతో కానీ, స్నేహితులతో కానీ ప్రయాణం చేసేటప్పుడు కానీ అసభ్యకరంగా బాడీ పార్ట్స్ పైన చేతులు వేసినా, అసభ్యకరంగా మాట్లాడినా నేరమని తెలిపారు. ఆ సమయంలో వెంటనే వద్దు అని గట్టిగా చెప్పమని పేర్కొన్నారు. ఇటువంటి వాటిని చట్టంలో కఠినమైన శిక్షలు ఉన్నాయని, వాటి జోలికి పోరాదని హెచ్చరించారు. తదుపరి సంబంధిత చైల్డ్ కేర్ కి గాని, పోలీస్ వ్యవస్థకు గాని, న్యాయ వ్యవస్థకు గాని సూచించాలని సూచనలు ఇచ్చారు. పిల్లలు ఎప్పటికప్పుడు గుర్తు పెట్టుకోవలసిన 1098 100 15100 నంబర్లను సూచించారు. అలాగే మంచి విద్యను అభ్యసించి తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని, సంఘంలో గౌరవప్రదంగా జీవించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా జి ఇందిరా ప్రసాద్ అడ్వకేట్, ప్రిన్సిపల్ కె ప్రదీప్, కె నీరజ, కోఆర్డినేటర్ మరియు ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఆర్టికల్ 39A అనేది మీకు చెప్పారా? లేకపోతే మీ సబ్జెక్ట్లో మీరు ఎప్పుడైనా చూసారా ఆర్టికల్ని? ఆర్టికల్ 39A అనేది పార్లమెంట్ వారు ఇనిషియల్గా కాన్స్టిట్యూషన్లో ఆ ఆర్టికల్ లేదు. సబ్సిక్వెంట్గా పార్లమెంట్ వారు ఆర్టికల్ 39A అనేది ఇన్సర్ట్ చేయడం జరిగింది. ఆర్టికల్ 39A ఒక ఆబ్జెక్ట్ ఏంటంటే
మన భారతదేశంలో ఎవరైతే అర్హులు ఉన్నారో, అర్హులంటే న్యాయం తలుపు తట్టలేని వాళ్ళు, అంటే ఆర్థికంగా ఫైనాన్షియల్ కన్స్ట్రెయింట్స్ ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే ఓల్డ్ ఏజ్ పీపుల్ కానీ, లేకపోతే మీలాంటి పిల్లలు కానీ, లేకపోతే బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళు కానీ, ఇలా కొంతమంది కోర్టుకు వెళ్ళి మనీ పెట్టి అడ్వకేట్ని ఎంగేజ్ చేసుకోలేని వాళ్ళకి కానీ, లేకపోతే కోర్టు దగ్గర వరకు వెళ్ళలేని వాళ్ళకి కానీ, వీళ్ళందరికీ కూడా ఉచిత న్యాయం అనేది అందుబాటులో ఉండాలనే ఒక ఉద్దేశంతో పార్లమెంట్ వారు ఆర్టికల్ 13A అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దాని ఆబ్జెక్ట్ ఏంటంటే ఫ్రీ లీగల్ ఎయిడ్. ఫ్రీ లీగల్ ఫండమెంటల్ రైట్స్ మీరు విన్నారు కదా, ఎన్ని ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి? 6 కదా. ఆ ఫండమెంటల్ రైట్స్ ఎవరికి వర్తిస్తాయి? ఎవరికి వర్తిస్తాయి ఫండమెంటల్ రైట్స్? ప్రాథమిక హక్కులు, ఫండమెంటల్ రైట్స్ అంతే కదా. ఆ హక్కులు ఎవరికి? ఎవరి హక్కులు అవి? సంస్థ న్యాయ సామాజిక సంస్థ అంటే కేవలము ప్రజలకి సేవ చేయడానికే పుట్టింది. ఇప్పుడు 1987లో 39 years రాజ్యాంగంలో ఈ చట్టం వచ్చింది. దాని మూలంగానే దాని మెయిన్ 4 ఒకటి చట్టాలపై అవగాహన కల్పించడం. మీ అందరికీ చట్టాలపై అవగాహన కల్పించకపోతే మీరు చిన్న తప్పులు చేసి పెద్ద జరిమానాలకి జైలు శిక్షకు గురైపోయి అంపోలు జైల్లో పడిపోతున్నారు చూసారా. అది ఫస్ట్. రెండవది ఉచిత న్యాయం, అదే లీగల్ లాంగ్ పెండింగ్ కేసెస్ ఇచ్చేయడం, రాజీ చేయడం. మూడవది మీలాంటి పిల్లలకి the value of messages and suggestions, whatever you give, it's a truly neat and clean. So sir has given in vast information. So unlike the previous visits who are here, it will be contribute fostering faith in justice in society. Especially your presence has brought glorious sir. Thank you very much. క్లియర్గా సార్ మళ్ళీ నీట్గా చెప్పారు ఏ లాస్ మనం ఫాలో అవ్వాలి, ఏ ఆర్టికల్స్ మనం ఫాలో అవ్వాలి, సొసైటీలో ఏం చేస్తే మనం రాంగ్ ట్రాక్ వెళ్తాము ఏంటనేది క్లియర్గా క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇంజెక్ట్ ఇన్ యువర్ మైండ్స్, సో డు నాట్ వాష్ ఇట్ అవుట్. సో గో త్రూ దీస్ ఆర్టికల్స్ ఎవ్రీ డే, దో యువర్ వెరీ బిజీ విత్ యువర్ అదర్ షెడ్యూల్. మీరు ఎందుకంటే యాజ్ ఏ ఇండియన్ సిటిజన్ యూ హ్యావ్ టు నో ఆల్ దీస్ థింగ్స్. యూ హ్యావ్ టు స్ట్రైవ్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ అవర్ కంట్రీ. ఇవన్నీ మీరు తెలుసుకోవాలన్నమాట. సో మీరు 8th, 9th, 10th పిల్లలైతే మాత్రం ఆల్మోస్ట్ మీకు సోషల్ స్టడీస్లో ఏ ఆర్టికల్స్ ఉంటాయి ఏంటనేది వాట్ మీకు తెలుసుకుంటుంది. కొన్ని మోరల్ సినిమాస్లో కూడాను ఇటువంటి మెసేజెస్ ఇస్తున్నారు కూడాను. అది మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఫాలో అయితేనే మన సొసైటీలో ఏం చేయాలి ఏం చేయకూడదని కూడా తెలుస్తుంది. సో పిఎస్సిఎస్ ఉద్యోగులకు 2019-2024 వేతన సవరణ వెంటనే చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు, ఏపీ పిఎస్సిఎస్ ఉద్యోగుల యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు గిరిబుచ్చి రంగనాథ్, అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎర్నేని పాపినాయుడు, మెండ సత్యనారాయణ డిమాండ్ చేశారు. బుధవారం శ్రీకాకుళం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు వద్ద ఆంధ్రప్రదేశ్ సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ ఐక్య వేదిక ఆధ్వర్యంలో తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పిఎస్సిఎస్ ఉద్యోగులు తమ దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలని ఎన్నిసార్లు ప్రభుత్వాన్ని కోరినా ఒక్క సమస్య కూడా పరిష్కరించకపోవడంతో ఐక్య వేదిక పేరిట రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి 16 నుంచి నిరవధిక సమ్మెకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నారు. రాష్ట్ర పిఎస్సిఎస్ ఉద్యోగుల ఐక్య వేదిక జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజు రిలే నిరాహార దీక్షలో ప్రారంభించడం జరిగిందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 36 జీవో అమలు పరచాలని, 2019 మరియు 2024 పిఆర్సీ ఇవ్వాలి, లేని పక్షంలో 50% తగ్గకుండా మధ్యంతర భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. 2 లక్షల గ్రాట్యుటీ సీలింగ్ ఎత్తివేసి యాక్ట్ ప్రకారం గ్రాట్యుటీ చెల్లించాలని, 2019 తర్వాత
జాయిన్ అయిన ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. పదవీ విరమణ వయస్సు 60 నుంచి 62 ఏళ్లకు పెంచాలని, సంఘాలు లాభ నష్టాలతో సంబంధం లేకుండా ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మేము ప్రభుత్వానికి, ఆర్సీఎస్ వారికి, ఆప్కో వారికి ఎన్నోసార్లు మా సమస్యలు పరిష్కరించండి, మా డిమాండ్లు చాలా చిన్నవి, ప్రభుత్వానికి ₹1 కూడా భారం పడని డిమాండ్లు మావి, కాబట్టి మా డిమాండ్లు పరిష్కరించండి అని చెప్పి ఎన్నిసార్లు చెప్పినప్పటికి కూడా ప్రభుత్వం విన్నట్టు మమ్మల్ని తొక్కి పారేసింది. కాబట్టి గత్యంతరం లేని పరిస్థితుల్లో 16వ తారీఖు నుంచి మేము సమ్మెబాట పట్టాము. ఈ సమ్మె వల్ల రైతులు చాలా నష్టపోతున్నారు. రైతులకి ఎరువులు అందక, పురుగు మందులు అందక, విత్తనాలు అందక చాలా ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా ఇప్పుడు క్రాప్ లోన్స్ కలెక్షన్ సీజను 7% వడ్డీ కట్టలేక 14% వడ్డీ కట్టవలసి వస్తుంది. కాబట్టి ప్రభుత్వం రైతులను దృష్టిలో పెట్టుకొని, మా ఉద్యోగస్తులను దృష్టిలో పెట్టుకొని మా యొక్క చిన్న డిమాండ్లని పరిష్కరించాలని కోరుతున్నాము. మా యొక్క డిమాండ్లు 36 జీవో రాష్ట్రం అంతా కూడా అమలుపరిచేటట్టు చేయండి. ఇదే ప్రభుత్వం 2019లో జీవో ఇచ్చింది. కాబట్టి ఈ జీవో ఇచ్చిన ప్రభుత్వమే ఇప్పుడు మళ్ళా వచ్చింది. కాబట్టి ఈ ప్రభుత్వం 36 జీవో రాష్ట్రం అంతా కూడా అమలుపరచాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా 2019, 2020 ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని చెప్పి గత 18 నెలలుగా వివిధ రూపాల్లో ప్రభుత్వానికి విన్నవించుకోవడం, పోరాటాలు చేయడం జరిగింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికి కూడా సమస్యలు పరిష్కారం చేయలేదు. ఫిబ్రవరి 16వ తేదీ నుండి జిల్లాలో ఉండే పిఎస్ఎస్ ఉద్యోగులందరూ, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా పిఎస్ఎస్ ఉద్యోగులందరూ కూడాను సమ్మె చేస్తున్నారు. అలాగే ఈరోజు చర్చల పేరుతో కాలయాపన చేసిన తప్ప ఇచ్చిన జీవోలో కూడా వేతనాల పెంపుదలకు సంబంధించి కానీ, అలాగే 2019 తర్వాత జాయిన్ అయిన ఉద్యోగుల పర్మనెంట్ కానీ ఇతర విషయాలు ఏవి కూడా పరిష్కారం చేయలేదు. అలాగే జీవో నెంబర్ 36 ప్రకారం ఉద్యోగులందరికీ కూడాను వేతనాలు పెంచాల్సిన అవసరం ఉన్నప్పుడు కూడా ఆ రకంగా పెంచడం లేదు. 2019-24 వేతన సవరణ కూడా చేయలేదు. ఇంటీరియం రిలీఫ్ కూడా అమలు చేయకుండా ఉద్యోగుల్ని ఇబ్బందులు గురి చేస్తుంది. అలాగే ఈరోజు కార్మికులు, ఉద్యోగులు పనిచేస్తున్న నేపథ్యంలో రిటైర్ అయిపోయిన కార్మికులకు సంబంధించి గ్రాడ్యుయేట్ మీద సీలింగ్ ఎత్తివేసి రాష్ట్ర ప్రభుత్వం వీఆర్ఏలకు పే స్కేల్ అమలు చేయాలని, అర్హులైన వీఆర్ఏలకు వీఆర్ఓ అటెండర్ ప్రమోషన్లు వెంటనే ఇవ్వాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు, గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం ప్రధాన కార్యదర్శి కె రమణమూర్తి డిమాండ్ చేశారు. వీఆర్ఏల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా పిలుపులో భాగంగా బుధవారం శ్రీకాకుళం ఆర్ఎన్బి బంగ్లా నుంచి కలెక్టరేట్ వరకు ప్రదర్శన నిర్వహించి అనంతరం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో వీఆర్ఏలకు తెలంగాణలో అమలవుతున్న విధంగా పే స్కేల్ జీతాలు చెల్లించాలని, రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న వీఆర్ఓ అటెండర్, వాచ్మ్యాన్, రికార్డ్ అసిస్టెంట్, డ్రైవర్ తదితర పోస్టులు అర్హులైన వీఆర్ఏలతో భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. నామినీలను వీఆర్ఏలుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వీఆర్ఏల సమస్యలు పరిష్కరిస్తుందని, వీఆర్ఏలందరూ 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జీతాలు పెంచాలని కోరుతూ విజయవాడ ధర్నా చౌక్ లో ధర్నా నిర్వహించినప్పుడు నాడు ప్రతిపక్ష నాయకునిగా ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు స్వయంగా ధర్నాలో పాల్గొనడమే కాక మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే వీఆర్ఏల జీతాన్ని 15,000కు పెంచుతామని ప్రకటించారని గుర్తు చేశారు. గత 5 సంవత్సరాల కిందట జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మీకు నేను అధికారంలోకి వచ్చినట్టే మీకు 15,000 ఇస్తానని చెప్పి ఈ రోజుకి 8 సంవత్సరాలు దాటిపోయింది. కానీ ఈరోజు ₹1 కూడా పెరగలేదు. అలాగే నేటి ముఖ్యమంత్రి గారు మాకు మేము వచ్చిన అధికారం వచ్చినట్టే 15,000 చేస్తామని హామీ ఇచ్చారు అలంకార సెంటర్ వద్ద. కానీ సుమారు 2 సంవత్సరాలు అవుతున్నా సరే ₹10 కూడా మాకు పెరగలేదు. చాలామంది వీఆర్ఏలము ఈ ఆర్థిక ఇబ్బందులతో చాలా బాధపడుతున్నాం. కనుక మాకు తెలంగాణ రాష్ట్రం వల్లే పిహెచ్కేలు అమలు చేస్తారని, అలాగే ముసలైనటువంటి తల్లిదండ్రుల కొడుకులు గత 10 సంవత్సరాలుగా నామినీ వీఆర్ఏలుగా ఎంఆర్ఓ ఆఫీసులోను అలాగే ఊళ్ళోనూ పనిచేస్తున్నారు. వాళ్ళు కూడా నామినీ వీఆర్ఏలుగా గుర్తించాలని మేము డిమాండ్ చేస్తాను. ఆ తర్వాత మాకు ఎంత కష్టం వచ్చినా ఈ ₹10,000తో మేము సర్దుకోలేకపోతున్నాం. చాలా ఇబ్బంది పడుతున్నాం. పిల్లల్ని చదివించుకోలేకపోతున్నాం.
ఏ పనికి కూడా వెళ్ళలేకపోతాను. ఈ 10,000తో వెట్టి చాకరీ చేయిస్తున్నారు. అలాగే సచివాలయాలు వచ్చినా సరే ఫస్ట్ మా వీఆర్ఏలే ఉండాలి. వాళ్ళకి ఎవరు తెలియదు, దేనికి వీఆర్ఏలే. ఒక రెవెన్యూ అధికారి వచ్చినా సరే వీఆర్ఏ లేకపోతే గ్రామాల్లో కూడా పని జరగడం లేదు. సర్వేలు అంటూ పిలుస్తున్నారు, సర్వేలకు వెళ్తాను. ఒక 20 కిలోమీటర్ 15 కిలోమీటర్కు తెలంగాణ రాష్ట్రంలో వలె పే స్కేల్ అమలు చేయాలని చెప్పి నామినీ వీఆర్ఏలుగా పనిచేస్తున్న వీఆర్ఏలందరూ కూడా ప్రభుత్వం గుర్తించాలని చెప్పి అటెండర్ నైట్ వాచ్మెన్ పోస్టుల్లో వెంటనే ఏవైతే ఖాళీ పోస్టులు ఉన్నాయో వాటిని వీఆర్ఏలతో భర్తీ చేయాలి తదితర డిమాండ్లతో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అన్ని కలెక్టరేట్ల దగ్గర కూడాను ధర్నాలు చేపట్టడం జరుగుతుంది. ఫిబ్రవరి 11వ తేదీ నుండి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో వీఆర్ఏలకు సంబంధించి గతంలో వీళ్ళు సమ్మెలు పోరాటాలు చేసే సందర్భంగా కూటమి నాయకులుగా ఉన్న ముఖ్యమంత్రి గారు వీళ్ళకి విజయవాడలో ధర్నా సందర్భంగా హాజరై మేము అధికారులకు వచ్చినట్టయితే మీకు తెలంగాణ రాష్ట్రంలోనే పే స్కేల్ అమలు చేస్తాం, అలాగే మీ సమస్యలన్నీ పరిష్కారం చేస్తామని చెప్పి వాగ్దానం చేశారు. 2 సంవత్సరాలు అయినా సరే ఏ ఒక్క వాగ్దానం కూడా అమలు చేయట్లేదు. మరొక వైపు నైట్ డ్యూటీలు కూడా వీళ్ళకి వేస్తూ ఇబ్బందులు గురి చేస్తున్నారు. ఈరోజు 10,000 రూపాయలతో వీఆర్ఏల కుటుంబాలు ఎలా బ్రతకాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. ఇప్పటికైనా సరే వీఆర్ఏలు రెవెన్యూ వ్యవస్థలో గుండెకాయలా పనిచేస్తున్నారు. గ్రామ స్థాయిలో ఏ చిన్న సమస్య వచ్చినా సరే అత్యున్నత స్థాయి అధికారులకు సమాచారం వెళ్ళాలన్నా కళ్ళులాగా పనిచేస్తున్నారు గ్రామ స్థాయిలో వీఆర్ఏలు. అందుకు వీఆర్ఏలు అందరినీ కూడా వెంటనే పర్మనెంట్ చేయడంతో పాటు వీళ్ళ ప్రమోషన్స్ అలాగే రవాణా మార్గాలు సక్రమంగా ఉంటేనే ఆ ప్రాంతం లేదా నియోజకవర్గం లేదా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, కనుక మా పాతపట్నం నియోజకవర్గంలో రహదారులతో పాటు అవసరమైన చోట వంశధార, మహేంద్ర తనయ నదులపై వంతెనలను ఏర్పాటు చేయాలని అసెంబ్లీలో తన గళాన్ని మరోసారి బలంగా పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యులు అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ మెంబర్ మామిడి గోవిందరావు వినిపించారు. ముఖ్యంగా పాతపట్నం నియోజకవర్గం మన రాష్ట్రానికి చిట్ట చివరన ఒరిస్సా రాష్ట్రానికి సరిహద్దు గల నియోజకవర్గమని, ఇక్కడి ప్రజలు అభివృద్ధిలోనూ తలసరి ఆదాయంలోనూ దశాబ్దాల కాలంగా వెనకకు నెట్టబడిన నియోజకవర్గమని, అందుకుగాను నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి సహకరించాలని విన్నవించారు. ముఖ్యంగా హిరమండలం వద్ద వంశధార నదిపై గొట్టా బ్యారేజీకి ప్రత్యామ్నాయంగా హిరమండలం భగీరథపురం గ్రామం వద్ద మరో వంతెనను నిర్మిస్తే గొట్టా బ్యారేజీపై ఒత్తిడి తగ్గి బ్యారేజ్ రక్షణతో పాటు ప్రజల సమయము మరియు భారీ వాహనాల రవాణా కూడా సౌకర్యవంతంగా ఉంటుందని తెలిపారు. అలాగే పాతపట్నం నియోజకవర్గం కేంద్రంలోని పాతపట్నం మేజర్ పంచాయతీలో భాగమైన కాపు గోపాలపురం, హరిజన గోపాలపురం గ్రామాలకు వెళ్లేందుకు మహేంద్ర తనయ నదిపై తక్షణమే వంతెనను నిర్మాణం చేపట్టాలన్నారు. వర్షాకాలం వస్తే ఇక్కడ రైల్వే వంతెనపై నుంచే ప్రమాదకరంగా ప్రయాణం చేయవలసి ఉంటుందని విన్నవించారు. అదేవిధంగా బోరగాం గ్రామం వద్ద రైతులు పంట పొలాలకు వెళ్లేందుకు అనువుగా మరియు పండించిన పంటలను సకాలంలో గిట్టుబాటు ధర పొందేందుకు దళారీ వ్యవస్థ లేకుండా లాభదాయకంగా పండించిన పంటలు అమ్మేందుకు అనువుగా వంతెనను ఏర్పాటు చేయాలని వివరించారు. ముఖ్యంగా దశాబ్దాల కాలంగా వంశధార నదిపై పెండింగ్ లో ఉన్న కల్లట, జిల్లేడుపేట వంతెనను తక్షణమే రీటెండర్ పిలిచి పనులు ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. గతంలో మన ప్రజా ప్రభుత్వం 2019లో ఈ బ్రిడ్జికి శంకుస్థాపన చేయగా తరువాత వచ్చిన వైసీపీ సైకో ప్రభుత్వం పూర్తిగా గాలికి వదిలేసిందని అన్నారు. కనుక తక్షణమే మరలా మన ప్రభుత్వం స్పందించి ఈ వంతెనలకు నిధులను మంజూరు చేసి సకాలంలో పూర్తి చేసి నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని స్పీకర్ ద్వారా సంబంధిత మంత్రివర్యులకు ప్రభుత్వానికి ఎమ్మెల్యే ఎంజీఆర్ విన్నవించారు. నియోజకవర్గం నుంచి సరిపుద్ది మీద వెళ్ళాలి అధ్యక్ష, లేదంటే అలాగా గురిసా మీద వెళ్ళి మాత్రమే వెళ్ళాలి అధ్యక్ష. దయచేసి హెవీ వెహికల్స్ రావాలని అనుకుంటే తప్పనిసరిగా మీరు దానికి ప్యారలల్ గా నిర్మాణం టు భగీరథపురంలో ఒక బ్రిడ్జి నిర్మించవలసిందిగా కోరుతున్నాను అధ్యక్ష. అది వంశధార నదిపైన అధ్యక్ష. రెండవది అధ్యక్ష, ఏ నియోజకవర్గం అయినా సరే, ఏ రాష్ట్రమైనా సరే, ఎక్కడైనా సరే అభివృద్ధి చెందాలంటే రహదారులు, మెయిన్ బ్రిడ్జీలు ఇంపార్టెంట్ అధ్యక్ష. మేము తలసరి ఆదాయంలో వెనుకబడడానికి గల కారణము ఇదే మెయిన్ ఇంపార్టెంట్ అధ్యక్ష. అలా కాకుండా 2014-2019 మధ్యలో మహేంద్ర నది పైన కల్కా టు జిల్లేడుపేటలో ఒక బ్రిడ్జి మనమే ఇచ్చాము అధ్యక్ష. తర్వాత 2019 తర్వాత వచ్చిన ప్రభుత్వం, సైకో ప్రభుత్వం, ఆ బ్రిడ్జిని తొందరలో తొక్కేసి ఆ బ్రిడ్జి పరిస్థితి ఏంటో తెలియదు అధ్యక్ష. మనం 2019లో మన ప్రభుత్వం ఉన్నప్పుడు శంకుస్థాపన కార్యక్రమం కూడా చేశాం అధ్యక్ష. దయచేసి తమ ద్వారా ప్రభుత్వాన్ని వినిపించుకుందంటే మళ్ళీ దాన్ని రీటెండర్ పిలిచి ఆ బ్రిడ్జిని కట్టవలసిందిగా కోరుతున్నాను అధ్యక్ష. ఇంకా రెండోది అధ్యక్ష, మెయిన్ ఇంపార్టెంట్ మూడవది పాతపట్నం అధ్యక్ష. పాతపట్నము ఒక
రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో రాజోలు ఎమ్మెల్యే దేవా వరప్రసాద్ రాజోలు నియోజకవర్గంలో తీవ్రంగా నెలకొన్న డ్రైనేజ్ సమస్యలపై ప్రశ్నించారు. డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేకపోవటం వల్ల గత మరియు ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో సుమారు 6,000 ఎకరాల్లో పంటలు మునిగిపోయి రైతులు తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్నారని ఆయన వెల్లడించారు. ప్రభావిత రైతులకు తక్షణ నష్టపరిహారం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే సముద్ర మట్టం పెరుగుదల, భూమి కుంగిపోవటం మరియు డ్రైనేజ్ నీటిలో ఉప్పు శాతం పెరగటం వంటి కారణాల వల్ల సుమారు 1,00,000 ఎకరాలకు పైగా కొబ్బరి తోటలు దెబ్బతిన్నాయని, వేలాది కొబ్బరి చెట్లు ఎండిపోయి పాడైపోయాయని పేర్కొన్నారు. టెక్నికల్ కమిటీ నివేదికల ఆధారంగా ఈ సమస్యను ప్రకృతి విపత్తుగా గుర్తించి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. లైడార్ సర్వే కూడా జరుగుతోందని తెలిపారు. దీనికి సమాధానంగా వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సమాధానమిస్తూ ఉభయ గోదావరి జిల్లాల్లో డ్రైనేజ్ సమస్య తీవ్రంగా ఉందని అంగీకరించారు. గత ప్రభుత్వంలో 5 ఏళ్లుగా డ్రైనేజ్ అభివృద్ధికి 1 పైసా కూడా నిధులు కేటాయించకపోవటం వల్ల పరిస్థితి మరింత విషమించిందని పేర్కొన్నారు. సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం ప్రాజెక్టు రూపంలో తీసుకుని సర్వే చేయటానికి 17 కోట్లు విడుదల చేశామని, సర్వే పూర్తి చేసిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి బ్యాంకుల సహకారంతో సమగ్ర చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. కొబ్బరి తోటల నష్టంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రభావిత ప్రాంతాలను సందర్శించి నిపుణుల బృందంతో పరిశీలించినట్లు మంత్రి తెలిపారు. రైతులకు తగిన న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. మల్కీపురం, మామిడి కుదురు మండలాల పరిధిలో కేసనపల్లి, శంకరగుప్తం తదితర గ్రామాల్లో పెద్ద ఎత్తున కొబ్బరి చెట్లు ఎండిపోయినట్లు నివేదికలు అందాయని పేర్కొన్నారు. దాదాపు 1,00,000 కొబ్బరి చెట్లు పాడైపోయిన నేపథ్యంలో ప్రతి చెట్టుకు 1,000 రూపాయలు చొప్పున మొత్తం 10 కోట్లు ఆర్థిక సహాయం అందించేందుకు ఉద్యానవన శాఖ ప్రతిపాదనలు సమర్పించిందని తెలిపారు. ప్రస్తుతం ఈ ప్రతిపాదనల ఆర్థిక శాఖ ఆమోదం కోసం పంపినట్లు వెల్లడించారు. దీర్ఘకాలిక పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం శంకరగుప్తం మేజర్ డ్రైన్ ఆధునీకరణ పనులకు 20.77 కోట్లు మంజూరు చేసిందని, ఉప ముఖ్యమంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించినట్లు తెలిపారు. అదనంగా కోకోనట్ డెవలప్మెంట్ బోర్డు ద్వారా R&R పథకం కింద హెక్టార్కు 32,500 రూపాయలు, అలాగే పాత మొక్కలు తొలగించడానికి, కొత్త మొక్కలు వేయటానికి ప్రతిపాదనలు తయారు చేస్తున్నాం. VBG రామ్జీ ఉపాధి హామీ పథకం ద్వారా ఉద్యానవన తోటల పథకంలో భాగంగా పాతవి తొలగించి కొత్తవి నాటడం కోసం ఎకరాకు గరిష్టంగా 99,181 రూపాయల వరకు ఆర్థిక సహాయం అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు మంత్రి తెలిపారు. రైతులకు ఏ పథకం ద్వారా అధిక ప్రయోజనం కలుగుతుందో దానిని అమలు చేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీలో ప్రధానంగా శ్రీకాకుళం నియోజకవర్గ పరిధిలోని పలు దేవాలయాల అభివృద్ధి, జీర్ణోద్ధరణ పనులకు, బెండివానిపేట శ్రీరామ మందిర పునర్నిర్మాణానికి టీటీడీ నిధుల విషయం సంబంధించిన అంశాలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. నియోజకవర్గంలోని 1990లో నిర్మించిన ఈ ఆలయం ప్రస్తుతం పూర్తిగా శిథిలావస్థకు చేరుకుందని, దీనివల్ల గ్రామస్తులు నిత్య పూజా కార్యక్రమాలు, ఉత్సవాలు నిర్వహించుకోవటానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఆలయ పునర్నిర్మాణానికి గ్రామస్తుల వద్ద ఉన్న నిధులు కేవలం స్థల సేకరణ మరియు ఇతర ప్రాథమిక ఖర్చులకే సరిపోతున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో గతంలో 2025 జూన్ 7వ తేదీన టీటీడీ బృందం కూడా గ్రామాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించిందని గుర్తు చేశారు. అలాగే శ్రీకాకుళం మండలం కల్లేపల్లి గ్రామంలో పురాతనమైన శ్రీ మణినాగేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణ అంశాన్ని కూడా ఎమ్మెల్యే మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న ఈ ఆలయ గర్భాలయ పునర్నిర్మాణం కోసం కామన్ గుడ్ ఫండ్ నుంచి 35 లక్షలు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనికి సంబంధించి ఇప్పటికే స్థానిక దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ అంచనాలు రూపొందించి నివేదికలు పంపించిన విషయాన్ని మంత్రికి గుర్తు చేశారు. శ్రీముఖలింగేశ్వర స్వామివారి చక్రతీర్థ స్నానాల పర్వదినాన్ని పురస్కరించుకుని ఎల్లన్పేట మండలం దబ్బపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర క్రమశిక్షణా కమిటీ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే శ్రీమతి రెడ్డి శాంతి పాల్గొన్నారు.
భక్తులకు స్వయంగా అన్న ప్రసాదాన్ని వడ్డించారు. అంతకుముందు గ్రామానికి విచ్చేసిన ఆమెకు స్థానిక గ్రామస్తులు, ఇతర ప్రజా ప్రతినిధులు ఘన స్వాగతం పలికి దుస్సాలువతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. విశాఖపట్నంలో జరిగిన ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ 2026లో భారత రాష్ట్రపతి మరియు సాయుధ దళాల సర్వ సైన్యాధిపతి ద్రౌపది ముర్ముతో కలిసి పాల్గొనటం గౌరవంగా భావిస్తున్నానని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎన్ఎస్ సుమేధ నౌకపై ప్రయాణిస్తూ రాష్ట్రపతితో పాటుగా గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, నౌకాదళ అధిపతి అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠీలతో కలిసి భారత నౌకాదళం మరియు మిత్ర దేశాల నౌకాదళాలకు చెందిన 72 ఆధునిక యుద్ధ నౌకలు, సబ్ మెరైన్లను సమీక్షించారు. యునైటెడ్ త్రూ ఆడియన్స్ అనే థీమ్ తో జరిగిన ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ 2026 భారత సముద్ర శక్తి పెరుగుదలను, ప్రపంచ దేశాలతో బలపడుతున్న భాగస్వామ్యాలను ప్రతిబింబించింది. ఈ సందర్భంగా స్వదేశీ విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ పాల్గొనటం గర్వకారణమని అన్నారు. ఆపరేషన్ సింధూర్ లో కీలక పాత్ర పోషించిన ఈ నౌక రక్షణ రంగంలో ఆత్మ నిర్భర్ భారత్ కు ప్రతీకగా నిలిచిందని అన్నారు. అంతర్జాతీయ నావికా దళాల భాగస్వామ్యం ఇండో పసిఫిక్ అంతటా సముద్ర భద్రత, సహకారం పట్ల సమిష్టి సంకల్పాన్ని తాజా కార్యక్రమం ప్రదర్శించిందని రామ్మోహన్ నాయుడు అన్నారు. భారత నౌకాదళం గ్లోబల్ స్థాయిలో ఎదుగుతోందని, అందుకు తాజా కార్యక్రమం నిదర్శనంగా నిలుస్తోందని అన్నారు. రాజకీయాల్లో 40 ఏళ్ల అనుభవం ఉన్న బొత్స సత్యనారాయణపై జబర్దస్త్ నటుడు కిరాక్ ఆర్పి చేసిన వ్యాఖ్యలు సరికాదని, నోరు అదుపులో పెట్టుకోవాలని తూర్పు కాపు సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండల గణేష్ హెచ్చరించారు. శ్రీకాకుళం నగరం స్థానిక ఇందిరానగర్లోని తూర్పు కాపు సంక్షేమ సంఘం భవనంలో బుధవారం పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బొత్స సత్యనారాయణపై చేసిన బాడీ షేమింగ్, అవమానకర అనుకరణలు, వ్యక్తిగత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రాజకీయాల్లో విమర్శలు సహజమని, అవి వ్యక్తుల రూపురేఖలపై లేదా వ్యక్తిత్వంపై దాడుల రూపంలో ఉండకూడదని హితవు పలికారు. అది ప్రజాస్వామ్య సంస్కృతికి విరుద్ధమన్నారు. బొత్సపై మాట్లాడే అర్హత కిరాక్ ఆర్పీకి లేదన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయాల స్థాయి ఈ విధంగా దిగజారటం ఆందోళనకరంగా ఉందన్నారు. తక్షణమే కిరాక్ ఆర్పీని సమాజ బహిష్కరణ చేయాలని డిమాండ్ చేశారు. ఆర్పీ లాంటి వ్యక్తుల వల్ల సమాజానికి మేలు కంటే కీడే అధికంగా జరుగుతోందని ఆరోపించారు. మీలాంటి వారు గౌరవించే మనిషిని ఒక కామన్ మ్యాన్ అవహేళన చేస్తుంటే మీరు ఎలా సహించారు మీరండి ఆయన ప్రశ్నిస్తున్నాను. అలాగే ఆయన పేరు కూడా ఉచ్చరించడం నాకు ఇష్టం లేదు. ఈ చెప్పిన ఆర్పీ అనే వ్యక్తి పేరు కూడా ఉచ్చరించడం నాకు ఇష్టం లేదు. ఒక సంస్కారహీనుడికి ఎంత విస్తృతంగా ప్రచారం కల్పించి సోషల్ మీడియా ఉంది కదా అని చెప్పి అనేక మంది ఈయన నుంచి చాలా మంది గురించి ఆయన అవాకులు చవాకులు పేరుతూ ఆయన ఏంటంటే ఎవరో ఇచ్చిన బిస్కెట్ల కోసమో, లేకపోతే నజరానా కోసమో, లేకపోతే మరి ఎవరు మెహర్బానీ కోసమో, లేకపోతే ఎవరు మెప్పు కోసమో ఇటువంటి కార్యక్రమం చేస్తున్నారు. అటువంటి వారిని ఖచ్చితంగా మనమంతా కూడా సమాజ బహిష్కరణ చేయడమే కాకుండా అటువంటి వారిని పొరపాటును కూడా ఏ వేదికల వద్ద కానీ దీనికి రాకూడదు. అలాగే నెక్స్ట్ ఏంటంటే టీవీల్లో కూడా వారిని రాకుండా అడ్డుకోవాలి, ఇవి చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. అలాగే ఇప్పుడు ఇటువంటి కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో చేస్తున్నారు కాబట్టి ఆయన ఒక సాత్విక స్వభావుడు కాబట్టి ఎవరిని ఒక కనీసం పొరపాటు కూడా ఒక మాట అనరు కాబట్టి ఆయన విమర్శించారు. జన వరదై ఉప్పొంగింది, ఇసుకేస్తే రాలనంతగా జన జాతరగా మారింది. ఆ శ్రీ ముఖలింగేశ్వరుడే తన చెంతకు తరలిరాగా ఆ గంగమ్మ పరవశించిపోయింది. శ్రీముఖలింగం భక్తజన శోభను సంతరించుకుంది. నదీ తీరాన స్వామి శరణు ఘోషతో మారుమోగింది. మండుటెండ, కాలినడక, భక్తులు మండే ఎండను సైతం లెక్క చేయక కాలినడకన తరలి వెళ్లారు. శ్రీముఖలింగం ఆలయం నుంచి వంశధార నది వరకు పొలంగట్లపై స్వామి వెంట కదిలారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీముఖలింగంలో శివరాత్రి ఉత్సవాల్లో చివరి రోజు బుధవారం జరిగిన చక్రతీర్థ స్నాన ఘట్టం వైభవంగా జరిగింది. అశేష భక్తజనం నడుమ అర్చక స్వాములు స్వామి ఉత్సవ మూర్తులను
మధ్యాహ్నం ఆలయం నుంచి బయటకు తీసుకువచ్చారు. పార్వతీ పరమేశ్వరుల ఉత్సవ మూర్తులను నంది వాహనంపై సమీప పవిత్ర వంశధార నదిలో చక్రతీర్థ స్నానానికి తీసుకెళ్లారు. 1 గంట సమయంలో నదికి స్వామి చేరుకోగా ఎల్లంపేట మండలం మిరియప్పల్లి గ్రామానికి చెందిన లుకలాపు ఎర్రన్నాయుడు కుటుంబీకులు స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేసి చక్రతీర్థ స్నానం నిర్వహించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి సారథ్యంలో పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగం అంతా కలిసి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా విస్తృత స్థాయి సౌకర్యాలు కల్పించారు. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.